నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విద్య ముసుగులో ఆక్రమణలు చేస్తే ఊరుకోం, కబ్జాకోరులు ఎంతటి వారైనా వదలబోమన్న సీఎం. రెవెన్యూ నోటీసులపై హైకోర్టుకు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. వారం పాటు చర్యలు తీసుకోవద్దన్న న్యాయస్థానం. జన్వాడ ఫామ్ హౌస్ వద్ద అధికారుల సర్వే. ఫిరంగినాల ఆక్రమణల నిర్ధారణపై వివరాల సేకరణ. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ. గత ప్రభుత్వానికి 10 ఏళ్లు గుర్తుకు రాలేదన్న సీఎం. ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్కు కవిత. విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు. జలాశయాలకు కొనసాగుతున్న కృష్ణా ప్రవాహం. శ్రీశైలంలో 3, నాగార్జున సాగర్ 16 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. పశ్చిమ బెంగాల్లో బీజేపీ టీఎంసీ కార్యకర్తల ఘర్షణలతో ఉద్రిక్తత. విద్యార్థులపై దమనకాండకు నిరసనగా కొనసాగుతున్న బంద్. తెలంగాణలోని చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు పల్లంరాజు నిర్మాణాన్ని హైడ్రా మొదట కూల్చివేసిందన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నట్లు అఫిడవిట్లో కేటీఆర్ ప్రస్తావించలేదన్నారు. తమ కుటుంబం ఎక్కడైనా కబ్జాలు చేసినట్లు కేటీఆర్ చూపిస్తే తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని రేవంత్ స్పష్టం చేశారు. విద్యాసంస్థల ముసుగులో కబ్జా చేస్తే ఊరుకునేది లేదన్నారు. హైడ్రా ప్రస్తుతానికి హైదరాబాద్కు మాత్రమే పరిమితమని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్, చెరువులు, నాలాల్లో ఆక్రమణల తొలగింపే లక్ష్యమని చెప్పారు. చెరువుల ఆక్రమణలపై నిజ నిర్ధారణ కమిటీ వేస్తామని, హరీష్ రావు నేతృత్వం వహిస్తానంటే ఆయన నేతృత్వంలోనే వేస్తామన్నారు. హైడ్రా ఏర్పాటుకు చట్టం అవసరం లేదు, జీవో చాలని సీఎం చెప్పారు. జీవో 111పై సుప్రీంకోర్టు, ఎన్జీటీ మార్గదర్శకాల మేరకు నడుచుకుంటామన్నారు. జలాశయాల్లో నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై విచారణ జరుపుతామన్నారు. చెరువును ఆక్రమించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలకి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఆక్రమణలు తొలగించాలన్న తహసీల్దార్ నోటీసులపై దుండిగల్లోని మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్స్ ఇంజనీరింగ్ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. వారం పాటు చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు అప్పట్లోగా రెవెన్యూ అధికారులకు వివరణ ఇవ్వాలని కాలేజీలకు స్పష్టం చేసింది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీ భవనాలను ఎల్లుండి వరకు కూల్చవద్దని హైడ్రాను ఆదేశించిన హైకోర్టు కొర్రెముల, నల్ల చెరువును సంబంధించిన రికార్డులు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. చిన్న దామోదర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలను వారంలో తొలగించాలని గండి మైసమ్మ తహసీల్దార్ మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలలకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులను సవాల్ చేస్తూ కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా సర్వే చేసి ఎఫ్టీఎల్ ఖరారు చేసి కూల్చివేతకి నోటీసులు ఇవ్వడం చట్ట విరుద్ధమని కాలేజీ యాజమాన్యాల తరపున న్యాయవాది వాదించారు. అన్ని అనుమతులతోనే కళాశాలలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చెరువులు సర్వే చేసి ఎఫ్టీఎల్ నిర్ధారించాలని గతంలో ఓ పిల్లి విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించిందని అదనపు అడ్వకేట్ జనరల్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో సర్వే చేసినప్పుడు ఆ ఆక్రమణలు బయటపడ్డాయని, అందుకే వాటిని తొలగించాలని నోటీసులు ఇచ్చినట్లు వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి వారం రోజుల్లో తహసీల్దార్కు వివరణ ఇవ్వాలని కళాశాల యాజమాన్యాలను ఆదేశించారు. యాజమాన్యాల వివరణను పరిగణలోకి తీసుకుని చట్టపరంగా నిర్ణయం తీసుకోవాలని తహసీల్దార్కు హైకోర్టు స్పష్టం చేసింది. వారం రోజుల వరకు ఆ కాలేజీల భవనాలపై చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్, నీలిమ విద్యా సంస్థలను శుక్రవారం వరకు కూల్చవద్దని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. కొర్రెములలోని నల్ల చెరువు రికార్డులను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణని వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని జన్వాడ ఫామ్ హౌస్ ప్రాంతంలో రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు 2వ రోజు సర్వే నిర్వహించారు. నక్షా, డీజీపీఎస్ మిషన్లతో అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. జన్వాడ గ్రామంలోని బుల్కాపూర్ ఫిరంగి నాలా పరివాహక ప్రాంతంలో జన్వాడ ఫామ్ హౌస్ నిర్మాణాలు చేపట్టినట్లు నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఫిరంగి నాలా ఏ మేరకు ఆక్రమణకు గురైంది,
గతంలో ఏ మేరకు ఉండేది, ప్రస్తుతం ఎంత విస్తీర్ణంలో ఉందనే అంశాలపై అధికారులు వివరాలు సేకరించారు. జన్వాడ ఫామ్ హౌస్ యజమాని ప్రదీప్ రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించి కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో అధికారులు 2 రోజులుగా చేస్తున్న సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది. అదండి, మా రెవెన్యూ నుంచి సర్వే టీం మేము వచ్చినాము. ఇప్పుడు కంప్లీట్ సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసినాకనే క్లారిటీగా వస్తుంది. అంటే ఇది ఎలక్ట్రానిక్స్ సర్వే మెషిన్ అండి, మన డిజిపిఎస్ సర్వే మెషిన్. దాంతో మన శంకర్పల్లి బార్డర్ నుంచి చూసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా ముందుకి ఈ స్టేజ్లో అయితే ఏం చెప్పలేము. కంప్లీట్ సర్వే అయిపోయిన తర్వాతనే ఏమన్నా మేము రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాతనే మేము చెప్పగలుగుతాం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రాగా ఉంటుంది. ఫీల్డ్ వర్క్ అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము. సో ఎంత టైం పడుతుందని కూడా చెప్పలేము. వీలైనంత తొందరగానే చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఇక్కడ నుంచి మొదలు పెడితే బుల్కాపూర్ వరకు ఉంటుందండి మా మండల్లో, శంకర్పల్లి మండల్లో. మళ్ళీ ఇటు కూడా చాలా ఉంటాయి, చాలా మండల్స్, చాలా విలేజెస్ టచ్ చేసుకుంటూ వెళ్తుంది. అదే ఇంత అనేది ఇంకా అది రికార్డ్ చేసిన తర్వాతనే చెప్పగలుగుతాం. ఇంత వెడల్పు ఉంది అనేది కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. సర్వే అయిన తర్వాతనే బయటపడుతుంది. గత 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన వారు తెలంగాణ తల్లిని కనుమరుగు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ సర్కార్ కేవలం గొప్పలు మాత్రమే చెప్పుకొని పాలనను పడకెక్కించిందని ఆరోపించారు. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టకు భూమి పూజ చేసిన సీఎం డిసెంబర్ 9వ తేదీలోగా ఏర్పాటు పనులన్నీ పూర్తి చేసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రతిష్ట ఇనుమడింపజేసేలా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజా కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేశారు. డిసెంబర్ 9వ తేదీన విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. గత పాలకులు గొప్పలు చెప్పుకున్నారే తప్ప తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడదామనే ఆలోచన చేయలేదని, సర్వం తామే అన్నట్లు వ్యవహరించారని విమర్శించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళు తెలంగాణ తల్లిని తెరమరుగున పడవేసిండ్రు. ఎందుకంటే తెలంగాణ తల్లి కంటే కూడా వారే ప్రాధాన్యత, వారే తెలంగాణకు సర్వం, నేనే తెలంగాణ, తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించిండ్రు. ప్రజాపాలన ఆ పాత విధానాలకు విరుద్ధం. గడిగా మారిన ప్రజాభవన్ను ఈరోజు ప్రజాభవన్ పేరు మీద మన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా ఈ ప్రభుత్వం నిలబడ్డది. 1 కోటి రూపాయలు అవుతుండొచ్చు మహా అంటే, అయినా వాళ్ళకు మనసు రాలేదు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు. సచివాలయానికి అమరవీరుల స్తూపానికి మధ్యలో దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మేము అక్కడ పెట్టడం జరిగింది. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా వివాదం చేసి దానికి తెలంగాణ తల్లి విగ్రహానికి ముడిపెట్టిండ్రు. అందుకే ఈరోజు అక్కడో ఇక్కడో ఎక్కడో కాకుండా తెలంగాణ ప్రజల గుండెకాయ అయిన సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని పెట్టాలి అని ఈ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. 10 ఏళ్ల పాలనలో గత పాలకులు 100 ఏళ్ల విధ్వంసం సృష్టించారని ఆర్&బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో సాధించుకున్న రాష్ట్రంలో కలలు సాకారమయ్యే విధంగా ప్రజాపాలన పేరుతో పరిపాలన సాగిస్తున్నామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకి ఈరోజు శంకుస్థాపన చేసుకున్న సందర్భంగా ఒక మంచి ప్లేస్లో తెలంగాణ ప్రజలకు మంచి పరిపాలన అందించేసరికి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పటికే నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఫిలప్ చేస్తూ నిరుద్యోగులకు స్కిల్ యూనివర్సిటీ కట్టుకుంటూ 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలు విధ్వంసం సృష్టిస్తే ఇవాళ 10 నెలల్లోనే రైతులను రుణవిముక్తి చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా దేశ చరిత్రలో ఎవరు లేకుండొచ్చు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలందరి భాగస్వామ్యంతో మిలియన్ మార్చ్ తరహాలో వేడుక నిర్వహిస్తామని పేర్కొన్నారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో ఈ మేరకు పోస్టులు పెట్టిన కేటీఆర్, సోనియా గాంధీని గతంలో తిట్టినవారా రాజీవ్ గాంధీ మీద ప్రేమ ఒలకబోసేది అని ప్రశ్నించారు. దొడ్డిదారిన పీసీసీ అధ్యక్షుడై రాజీవ్ గాంధీపై ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలు రంగు అందరికీ తెలుసని కేటీఆర్ గుర్తు చేశారు. ఆలోచనకు సంస్కారం, మాటలు అష్టవికారమని దుయ్యబట్టారు. తెలంగాణ తల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారుకూతలు కూస్తారా అని కేటీఆర్ ఆక్షేపించారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గుణపాలు దించిన చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమేనని వ్యాఖ్యానించారు.
గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నారు. తెలంగాణకు అక్కరకు రాని వాళ్ల బొమ్మలను తొలగిస్తామని, తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్ఠిస్తామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. కవిత తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం, ధర్మ పోరాటం ఎప్పుడు కూడా విజయం సాధిస్తుంది. నా విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలకడ మీద గెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం. అల్టిమేట్గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నింటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకున్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అన్నా 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 ఓ ఫోటోగ్రాఫర్ మేము ఏ ఓలా అన్నా 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 లో టైం లేకపోతే
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కాంగ్రెస్లో విభేదాలు భగ్గుమన్నాయి. స్థానిక ఎమ్మెల్యే కాలయాదయ్య వాహనంపై కాంగ్రెస్లోని ఓ వర్గం కోడిగుడ్లతో దాడి చేసింది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసేందుకు కాలయాదయ్య షాబాద్ వెళ్లగా ఇన్ఛార్జి భీం భరత్ వర్గం అడ్డుకుంది. తమ వర్గాన్ని ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోడిగుడ్లతో దాడి చేశారు. కాలయాదయ్య గో బ్యాక్ అంటూ నినదించారు. అక్కడకు వచ్చిన షాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్పై కొందరు కార్యకర్తలు దాడి చేశారు. సుమారు గంట పాటు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దాడి నిరసన సమయంలో ఎమ్మెల్యే యాదయ్య కారులోనే ఉండిపోయారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం కారు దిగి వచ్చిన ఎమ్మెల్యే కాలయాదయ్య లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంచి వెళ్లిపోయారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి 2,53,000 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.9 అడుగులు ఉంది. 3 గేట్లను ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి ఎడమ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్కు 1,62,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో రావడంతో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 18 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రస్తుత పూర్తి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రస్తుత పూర్తి నీటి నిల్వ 312.50 టీఎంసీలుగా ఉంది. $10 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, 30 లక్షల పరోక్ష ఉద్యోగాలు కల్పించేలా 10 రాష్ట్రాల్లో 12 నూతన పారిశ్రామిక నగరాల అభివృద్ధి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 28,602 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంలో భాగంగా ఏపీలోని ఆంధ్రప్రదేశ్లోని కొప్పర్తి, ఓర్వకల్లు, తెలంగాణలోని జహీరాబాద్లో పారిశ్రామిక హబ్బులను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర మంత్రివర్గ నిర్ణయంతో దేశ తయారీ రంగ ముఖచిత్రం మారిపోతుందని, అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దేశంలో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే కీలక నిర్ణయం తీసుకుంది. 28,602 కోట్ల రూపాయల పెట్టుబడితో దేశవ్యాప్తంగా 10 నగరాల్లో 12 నూతన పారిశ్రామిక నగరాల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. 10 రాష్ట్రాల్లో 6 మెగా కారిడార్లను వ్యూహాత్మక ప్రణాళిక కింద అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. దేశ ఆర్థికాభివృద్ధిని, తయారీ రంగ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలనుకుంటున్న భారత్ తపనను ఈ నిర్ణయాలు చాటుతున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక నగరాలు, తెలంగాణలోని జహీరాబాద్ లో ఒక పారిశ్రామిక హబ్ ను అభివృద్ధి చేస్తామని అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం ఎన్ఐసిడిపిలో భాగంగా ఈ 12 ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 12 పారిశ్రామిక నగరాలను గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ నగరాలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి వివరించారు. ఈ నగరాల ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి, పరోక్షంగా 30 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ 12 పారిశ్రామిక నగరాలు 1,52,000 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షిస్తాయని పేర్కొన్నారు. కొప్పర్తి పారిశ్రామిక హబ్ లో 2,137 కోట్లతో 2,596 ఎకరాలను అభివృద్ధి చేస్తామన్న మంత్రి 54,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఓర్వకల్లులో 2,786 కోట్లతో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక హబ్ వస్తుందని, 45,000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. జహీరాబాద్ లో 2,361 కోట్లతో 3,245 ఎకరాల్లో పారిశ్రామిక హబ్ అభివృద్ధి చేస్తామన్న మంత్రి 1,74,000 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ఈ పారిశ్రామిక నగరాల్లో ఆధునిక మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా 6,456 కోట్ల రూపాయల అంచనాతో 3 రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లోని 7 జిల్లాల్లో 300 కిలోమీటర్ల మేర రైల్వే నెట్వర్క్ విస్తరణ జరుగుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. వచ్చే 8 ఏళ్లలో 15,000 మెగావాట్ల సామర్థ్యంతో ఈశాన్య రాష్ట్రాల్లో జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించేందుకు 4,136 కోట్ల ఈక్విటీ మద్దతిచ్చేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసిందన్నారు. ప్రైవేటు ఎఫ్ఎం రేడియో ఫేజ్ 3 పాలసీ కింద 234 నగరాల్లో ఎఫ్ఎం రేడియో ఛానళ్ల ఈ ఆక్షన్ కు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ప్రతి ఎఫ్ఎం ఛానల్ కు వార్షిక లైసెన్స్ ఫీజు కింద ఆ ఛానల్ గ్రాస్ రెవెన్యూలో 4% వసూలు చేయాలన్న ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. వ్యవసాయ సంబంధ మౌలిక వస్తువుల కల్పనకు 1,00,000 కోట్ల రూపాయల అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏఐఎఫ్ పరిధిని మరింత విస్తరించేందుకు విద్యార్థులపై దమనకాండను నిరసిస్తూ బీజేపీ పిలుపునిచ్చిన పశ్చిమ బెంగాల్ బంద్ ఉద్రిక్తతల మధ్య నడి జరిగింది. 12 గంటల బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించగా పలు చోట్ల తమపై దాడులు జరిగాయని కమలనాథులు ఆరోపించారు. బాంబులు విసిరారని, కాల్పులు జరిపారని తెలిపారు. ఈ ఆరోపణలను తృణమూల్ తోసిపుచ్చింది. కొన్ని చోట్ల బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు ఘర్షణకు దిగగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నబన్న అభియాన్ పేరుతో కోల్కతాలో విద్యార్థి సంఘాలు చేసిన కవాతును పోలీసులు అడ్డుకున్నందుకు నిరసనగా పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా బీజేపీ పిలుపునిచ్చిన 12 గంటల బంద్ తీవ్ర ఉద్రిక్తతల నడుమ జరిగింది. ఉత్తర 24 పరగణాల జిల్లా భట్పారాలో తన కారుపై బాంబులతో దాడి చేశారని 6-7 రౌండ్లు కాల్పులు జరిపారని బీజేపీ నాయకుడు ప్రియాంగు పాండే ఆరోపించారు. ధ్వంసమైన తన కారు అద్దాలను ఆయన చూపించారు. ఏసీపీ సమక్షంలోనే తృణమూల్ గూండాలు తనను చంపేందుకు ప్రయత్నించారని పాండే చెప్పారు. దాడిలో తన డ్రైవర్ సహా 7 గాయపడగా 2 తీవ్ర గాయాలైనట్లు వివరించారు. మాజీ ఎంపీ అర్జున్ సింగ్ సైతం పాండే ఆరోపణలను సమర్థించారు. ఆంగ్లో ఇండియన్ జూట్ మిల్లు వద్ద కొంతమంది కలిసి 2 కొట్టారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను భట్పారా ఆసుపత్రికి తరలించారు. బీజేపీ నేత మాజీ ఎంపీ అర్జున్ సింగ్, జగద్దల్ టీఎంసీ ఎమ్మెల్యే సోమనాథ్ శ్యామ్ అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ బంద్ ప్రభావం పాక్షిక ప్రభావం చూపింది. రాజధాని కోల్కతాలో తక్కువ సంఖ్యలో బస్సులు, ఆటో రిక్షాలు, టాక్సీలు తిరిగాయి. రోడ్లపై రద్దీ బాగా తగ్గిపోయింది. ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లు, దుకాణాలు ఎప్పటిలాగే తెరచి ఉన్నప్పటికీ ప్రైవేటు వాహనాల సంఖ్య తక్కువగా ఉంది. పాఠశాలలు, కళాశాలలు తెరిచినప్పటికీ అనేక ప్రైవేటు సంస్థలు తమ సిబ్బందిని ఇంటి నుంచే పనిచేయమని సూచించాయి. కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. బలవంతంగా బంద్ చేయిస్తున్న బీజేపీ నేతలు రూపా గంగోలీ, అగ్నిమిత్రపాల్, లాకెట్ చటర్జీ, రాహుల్ సిన్హా తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాలకు అడ్డొస్తున్న అనేక మంది బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి సుకాంతా మంజుదార్ కోల్కతాలో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం వాగ్వాదానికి దారితీసింది. బెంగాలు ప్రతిపక్ష నేత సువేందు అధికారి నందిగ్రామ్లో బంద్ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. బంద్కు మద్దతుగా ఉత్తర 24 పరగణాల జిల్లాలో బోంగావ్ స్టేషన్, దక్షిణ 24 పరగణాలలోని గోచరన్ స్టేషన్, ముర్షిదాబాద్ స్టేషన్ వద్ద బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఉత్తర 24 పరగణాలలోని బరాక్పూర్ స్టేషన్లో బీజేపీ మద్దతుదారులు, టీఎంసీ కార్యకర్తలు పరస్పర నినాదాలు చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. హుగ్లీ స్టేషన్లో బీజేపీ కార్యకర్తలు లోకల్ రైలును అడ్డుకున్నారు. మొత్తం 49 చోట్ల రైలు రోకో చేశారని తూర్పు రైల్వే ప్రకటించింది. బంద్ కారణంగా బంగావ్ సీల్దా మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. పూర్వ మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్లో కాషాయ పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ను అడ్డుకున్నారు. మాల్దాలో రహదారిని దిగ్బంధించడంపై టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగగా ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. బంకురా బస్టాండ్ వద్ద బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. అలీపూర్ దౌర్లో రోడ్ రోకోను నిలువరించిన పోలీసులతో కమలం పార్టీ శ్రేణులు ఘర్షణకు దిగాయి. బీజేపీ 12 గంటల బంద్ నేపథ్యంలో బెంగాల్ ఆర్టీసీ బస్సుల డ్రైవర్లందరూ హెల్మెట్ ధరించారు. తమ భద్రత కోసమే హెల్మెట్ పెట్టుకుని బస్సులు నడుపుతున్నట్లు వారు తెలిపారు. పలుచోట్ల బీజేపీ కార్యకర్తల నిరసనకు ప్రతిగా టీఎంసీ కార్యకర్తలు ఆందోళన చేశారు. మమతా బెనర్జీ పోలీసులతో ఏమీ చేయలేక తృణమూల్ గూండాలను పంపారని బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రజలను ఇబ్బంది పెట్టేందుకే ప్రతిపక్షం బంద్కు పిలుపునిచ్చిందని టీఎంసీ నేతలు ఆరోపించారు. సామాన్యులు, పేద ప్రజలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకే మద్దతిస్తున్నారని చెప్పారు. బీజేపీ పిలుపునిచ్చిన బంద్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కోల్కతా హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్కు 50,000 జరిమానా విధించింది. ఈ నెల 29 నుంచి వారం రోజులు ఆందోళనలు నిర్వహించుకునేందుకు తమకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు సుకాంతా మజుందార్ చెప్పారు. బెంగాల్లో ప్రజాస్వామ్యమే లేదని ఆయన ఆరోపించారు.